హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. సో మొత్తానికి పాములు పట్టేవాడు పాము కాటికే గురైనట్టు అండ్ ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడినట్టు ఇలాంటి సామెతలు నిజంగా ఇప్పుడు ఎవరైతే ఈ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో ఆయనకి బాగా ఆప్ట్ అవుతుంది. అసలు మొన్నటి వరకు అసలు నేను ముఖ్యమంత్రుల్ని తయారు చేస్తాను, అసలు నేను చెప్పిందే వేదం, అసలు భారతదేశ రాజకీయాల్ని మొత్తం ఇలా మార్చేస్తాను నేను అని చెప్పేసి తెగ గొప్పలు చెప్పుకున్నారు. ఆఖరికి ప్రధానమంత్రిని కూడా డిసైడ్ చేసే సత్తా నాకుంది అని చెప్పేసి కూడా మొన్న ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు చెప్తున్న మాట. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానంగా అంటే కేవలము 2 గంటల మీటింగ్కే 11 కోట్లు ఆయన చార్జ్ చేసిన వ్యక్తి ఆయన. అంటే గంటకి దాదాపు 5.5 కోట్లు. అంత మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని చెప్పేసి మొన్నటి వరకు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ బీహార్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయో దాని తర్వాత ఆయన ఒక్క బొరల పడ్డారు. నిజం చెప్పాలంటే డిపాజిట్లు రాలే, డిపాజిట్ గల్లంత అయిందంటారు కదా, ఒక్క సీట్ కూడా గెలవలే. ఈయన స్ట్రాటజిస్ట్ ఏమో నాకైతే అర్థం కాలే. సో ప్రస్తుతం ఈ వీడియోలో ఈ అంశం గురించి మనం కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా మీ అభిప్రాయం ఏంటి, అసలు ప్రశాంత్ కిషోర్ అక్కడ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటి? సో ముఖ్యమంత్రులు తయారు చేస్తాను అని గొప్పలు చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ ఆయన సొంత పార్టీ ఒక్క స్థానం కూడా రాకపోవడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు గతంలో 2019లో ఒకసారి మనం చూసుకున్నట్టయితే 2019 అప్పుడప్పుడే ఇంటర్నెట్ యుగం మొదలైంది. ఆ ఇంటర్నెట్ యుగంలో అప్పుడప్పుడే మొదలైంది, ప్రజలు కూడా అప్పుడప్పుడే ఇంటర్నెట్కి అలవాటు పడుతున్నారు. ఆ టైంలో ఈయన ఒక ఫేక్ ప్రాపగాండాని ముందుకు తీసుకొచ్చాడు. ప్రతి ఎలక్షన్లో ప్రతి దగ్గర ఎక్కడ ఇది మొత్తం ఎక్కడ ఆయన స్ట్రాటజిక్గా వర్క్ చేశారో, ఆంధ్ర కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇంకా ఎక్కడ ఈవెన్ గుజరాత్లో కూడా ఆయన ఎక్కడ వర్క్ చేసినా సరే ఆయనకి కలిసి వచ్చింది ఏంటంటే ఫేక్ ప్రాపగండా. అది కూడా ఏంటి, సోషల్ మీడియా అని అప్పుడప్పుడే ప్రజలు ఓన్ చేసుకున్న టైంలో ఆయన పాచికలు పారాయి. ఏది మొత్తం ఈ ఫేక్ స్ప్రెడ్ చేసి, ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి, ఒకరి మీద నిందలు వేసేసి, ఒకరి మీద బురద జల్లేసి, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, లేనిపోనివన్నీ క్రియేట్ చేసి, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి, వర్గాల మధ్య చిచ్చు పెట్టి, అందరినీ గొడవల్లో దింపేసి, ఇలా అప్పుడు ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఇప్పుడు 2019లో అప్పుడప్పుడే ఈ సోషల్ మీడియా యుగం ఇంకా స్టార్ట్ అవుతున్న తరుణంలో. బట్ ఇప్పుడు ఈ 24 వచ్చేసరికి సోషల్ మీడియా యుగం మొత్తం చాలా విస్తృతంగా స్ప్రెడ్ అయిపోయింది. ఎంతలా ఉందంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగం ప్రతి ఒక్కరు స్ట్రాటజిస్టే, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్ట్రాటజిస్టే. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా పొలిటికల్ స్ట్రాటజిస్టే. మీకు కూడా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో రాజకీయాలు, మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు క్లారిటీగా తెలుసు. సో ఇలాంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తుల ట్రాప్లో ఇప్పుడు పడే పరిస్థితులు ఎవరు లేరు. అదే ఇక్కడ బీహార్లో జరిగింది. అప్పుడైతే ఫేక్ ప్రాపగాండాలో వర్కౌట్ అయింది, ఇప్పుడు ఆ ఫేక్ ప్రాపగాండా వర్కౌట్ అవ్వదు కదా. సో బీహార్ ప్రజలు కొంచెం మనం తెలివిపరులు అన్ని రాష్ట్రాలతో పోలిస్తే. సో తెలివిగా చీకొట్టేశారు, చీదరించుకున్నారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవనివ్వలేదు బీహార్ ప్రజలు. సో అదే ఇప్పుడు గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ చాలా పార్టీలు కూడా ఇప్పుడు రియాలిటీలోకి వచ్చాయి. ఓకే, మనం డిపెండ్ అవ్వాల్సింది ఈ స్ట్రాటజిస్టుల మీద కాదు, ప్రజల మీద అని చెప్పి. మొన్న లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికలప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశాంత్ కిషోర్ ఎంత తిట్టిపోసారో మనం అందరూ చూసాం. జగన్ గారు ఓడిపోవాలి అని కోరుకున్న మొదటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందో ఏమో, మరి జగన్ గారు ఈయన దూరం పెట్టారో, మరి ఈయన జగన్ గారికి దూరం అయ్యారో, కానీ మొత్తానికి జగన్ గారికి అండ్ ప్రశాంత్ కిషోర్ గారి డిఫరెన్స్ వచ్చేసింది. సో 2024 ఎన్నికలప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి మరొక శిష్యుడితోటి 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ వర్క్ చేసింది.
అయినా సరే ఆ పాచికలు అనేవి పారలేదు అనుకోండి, ఆ సెకండరీ. నేనేమంటానంటే ఇప్పుడు వేవ్ ఉన్నప్పుడు ఎవరు ఎన్ని స్ట్రాటజీలు వేసినా యూజ్లెస్. ఇప్పుడు 2019 మనం చూసుకుంటాం. 2019లో ఇప్పుడు జగన్ గారి వేవ్ ఉండింది. ఒక్కసారి అయినా మనం జగన్ గారికి అవకాశం ఇద్దాం, రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన వస్తుందేమో, ఆయన వారసుడే కదా, ఆయన లాంటి పరిపాలన చేస్తాడని చెప్పేసి అప్పుడు ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ప్రశాంత్ కిషోర్ పెద్ద చేసింది ఏం లేదు అక్కడ, దాన్ని కొంచెం బూస్టప్ చేశాడు అంతే. సో ఆ వేవ్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ ఆపోజిట్ వాళ్ళు వర్కౌట్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. డెఫినెట్గా ఆ వేవ్ ఎటువైపు ఉంటే అటువైపు రిజల్ట్ యునానిమస్గా వచ్చేస్తుంది. అదే 2019లో జగన్ గారికి కలిసి వచ్చింది. బట్ 2024 వచ్చేసరికి జగన్ గారి మీద పూర్తి వ్యతిరేకత ఉంది. లిక్కర్ దగ్గర నుండి మైనింగ్ వరకు, ఇసుక వరకు అసలు ప్రజలు ప్రతి అంశాన్ని వ్యతిరేకించారు. ఈవెన్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్తో సహా ఇలా ప్రతి అంశాన్ని జగన్ గారికి వ్యతిరేకిస్తున్న తరుణంలో ఎలాంటి స్ట్రాటజిస్టులు కూడా అప్పుడు కూటమికి ఆపోజిట్ వర్క్ చేసినా వర్కౌట్ అవ్వలేదు కదా. మనం చూసాం 2024లో భారీ మెజార్టీతోటి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అందులో ఈ స్ట్రాటజిస్టులు చేసింది ఏం లేదు కదా. 2019లో అయినా 2024లో అయినా కేవలం వేవ్ వర్కౌట్ అయింది తప్ప ఇలాంటి స్ట్రాటజిస్టులు చేసిన పని వర్కౌట్ అవ్వలేదు. 2019లో ఇంకొంచెం బెటర్గా వర్కౌట్ అయింది ఏంటంటే 120, 130 రావాల్సిన సీట్లు ప్రశాంత్ కిషోర్ లాంటి ఫేక్ ప్రాపగాండా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి 154 స్థానాలు వచ్చాయి. అప్పుడైనా సరే 2019లో అయినా సరే జగన్ గారి వేవే ఉండింది. ప్రశాంత్ కిషోర్ పని చేయకున్నా సరే ఆయనే అధికారంలో వచ్చి ఉండేవారు. అట్లీస్ట్ 120, 130 సీట్స్ తోటి డెఫినెట్గా గెలిచి ఉండేవారు. అంత వేవ్ ఉండింది. మరి 2024లో ఏ ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వర్క్ చేయలేదు, మరి ఎలా వచ్చింది ఇక్కడ 164 స్థానాలు? సో ఇదంతా కేవలం ఒక హంబాక్. అంటే 2019 వరకు ఒక సోషల్ మీడియా యుగం లేదు కాబట్టి అప్పుడే మొదలైంది కాబట్టి వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు 2024 తర్వాత సినారియో మొత్తం మారిపోయింది. ఇంకా దరిద్రం ఏంటంటే ఈయన పోటీ చేయకపోవడం. ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షులు పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత జన సురాజ్ అనే పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత అధ్యక్షులు డెఫినెట్గా పోటీ చేయాలి కదా. మరి ఈయన తెలివిగా తప్పుకున్నాడు. ఎక్కడ నేను పోటీ చేసి ఓడిపోతే ఉన్న రెప్యుటేషన్ మొత్తం వెళ్ళిపోద్దు అని చెప్పేసి చాలా తెలివిగా పోటీ చేయకుండా ఎవరైతే ఈ బకరాలు ఉంటారో ఆ బకరాలందరినీ ఏరి మరి పోటీ చేయించాడు. అందులో గొప్పలు చెప్పుకున్నాడు. మా పార్టీ నుండి పోటీ చేస్తున్న వాళ్ళలో డాక్టర్స్ 22 మంది ఉన్నారు, అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారులు 8 మంది ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 55 మంది ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు 11 మంది ఉన్నారు, 12th పాస్ అయిన వాళ్ళు 34, 10th పాస్ అయిన వాళ్ళు 81. ఇలా చాలా గొప్పలు చెప్పుకున్నాడు ఆయన. సో మాది రౌడీ పార్టీ కాదు, మొత్తం గ్రాడ్యుయేట్ పార్టీ అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకున్నారు. ఈవెన్ క్యాస్ట్ వైజ్ కూడా ఆయన సెన్సెక్స్ రిలీజ్ చేశారు. జనరల్ కేటగిరీలో 86 మంది, ఓబీసీ నుండి 55, ఈబీసీ నుండి 25, ముస్లిమ్స్ 29, ఉమెన్ 25, ఇలా ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ ఆయన రిలీజ్ చేశాడు. ఆ క్యాలిక్యులేషన్ తోటే ఎన్నికల ప్రచారం చేశాడు ఆయన. మరి ఇంతమందిని ముఖ్యమంత్రులుగా గెలిపించిన ఆయన, మరి ఆయన ఒక్క పార్టీ ఒక్క స్థానం కూడా ఎందుకు గెలిపిలేకపోయాడు? జగన్ గారిని ముఖ్యమంత్రిని చేశాడు, నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రిని చేశాడు, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి చేశాడు, ఇంతమందిని చేశాడుగా ముఖ్యమంత్రిగా. మరి ఆయన కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయాడు ఎందుకని? సో దీన్ని బట్టి ప్రజలు కూడా చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. వాళ్ళు చాలా అవేర్నెస్తో ఉన్నారు. ఎవరికి ఓటేయాలి, ఎవరికి వేయకూడదు, ఎవరి ఫేక్ ప్రాపగాండా, ఎవరిది ఒరిజినల్ ప్రాపగాండా అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు. అప్పట్లా లేదు. 2019 సినారియో ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. స్టిల్ ఆయన ఇంకా చాలా అలాంటి అస్త్రాలనే నమ్ముకున్నాడు. మొన్న కూడా మనం చూసే ఏదో వెస్ట్ బెంగాల్లో అదంటే ఆ వెస్ట్ బెంగాల్ అంటే కొంచెం మమతా గారి అడ్డాగా మారిపోయింది కాబట్టి అక్కడ ఈయన చేసింది ఏం లేదు. ఇంకోటి మరి అట్లా అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా వర్క్ చేసినట్టున్నారు మొన్న లాస్ట్ ఎన్నికల్లో. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది కదా. మరి ఏంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీది?
సో ఏదైనా కూడా ప్రజల్లో ఇప్పుడు చాలా అంటే చాలా అవేర్నెస్ వచ్చింది. కేవలం వేవ్ వర్కౌట్ అవుతుంది తప్ప ఇలాంటి స్ట్రాటజిస్టులు ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి వాళ్ళు ఇంకా రంగంలో దిగారంటే ప్రజలు ఇంకా అలర్ట్గా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రశాంత్ కిషోర్ పలానా పార్టీకి పనిచేస్తున్నాడంటే ఓకే, ఆ పార్టీ నుండి వచ్చే ప్రతి పోస్ట్ ఫేక్ అయి ఉంటుందని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోతున్నారు. ఒరిజినల్ పోస్ట్ అయినా సరే అది ఫేక్ అయి ఉంటుందని చెప్పేసి డిసైడ్ అయిపోతున్నారు. ఎందుకు? తస్మాత్ జాగ్రత్త. ప్రతి పార్టీ కూడా, ఇంక్లూడింగ్ టీడీపీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, ఏ పార్టీ అయినా సరే ఇలాంటి స్ట్రాటజిస్ట్ ఒక పార్టీకి పనిచేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఫేక్ ప్రాపగాండా చేస్తాడు అని చెప్పేసి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. సో ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి వాళ్ళు దూరం పెట్టండి, అక్కర్లే. మీరు ప్రజలతో కనెక్టెడ్గా ఉంటే డెఫినెట్గా మిమ్మల్ని, మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. 2019లో జగన్ గారు పాదయాత్ర చేసి ప్రజల్లో కనెక్ట్ అయిపోయారు. ఆయన విజయాన్ని ఎవరైనా ఆపగలిగారా? ఎవరూ ఆపలేకపోయారు. 2024లో చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని ఎవరైనా ఆపగలిగారా? ఎవరూ ఆపలేదు. సో జగన్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించారో ఆ ఎమోషన్ ప్రజల్లో కనెక్ట్ అయిపోయింది. అలాగే చివరి నిమిషంలో చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఓ కారణమైంది. ఇవన్నీ కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారి విజయానికి నాంది పలికాయి. సో ఇలాంటి స్ట్రాటజిస్టులు ఎన్ని వర్క్ చేసినా ఏం చేసినా ఇప్పుడైతే వర్కౌట్ అవ్వదు. అవన్నీ గతంలో వర్కౌట్ అయింది, ఇప్పుడు అవ్వదు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇప్పటికిప్పుడు ఏది నెక్స్ట్ ఏదైనా బై ఎలక్షన్లో, బీహార్ బై ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ గారినే స్వయంగా నిలబెడమని చెప్పండి, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పండి, డిపాజిట్లు కూడా రావు. ప్రజలు అంత అలర్ట్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ప్రశాంత్ కిషోర్ మీద ప్రజలు అసహించుకునే పరిస్థితి కూడా ఉంది. ఈయనన్ని ఫేక్ ప్రాపగాండా చేస్తాడు అని చెప్పేసి అంత అసహించుకుంటున్నారు ఆయన్ని. అయిపోయింది, ఇలా స్ట్రాటజిస్టుల పని అయిపోయింది, కథం. మీరు దుకాణం సర్దుకోవడం బెటర్. వాళ్ళంతా మీ పాచికలు ఇప్పుడు పారే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు పొలిటికల్ అనలిస్టే, ప్రతి ఒక్కరు లీడర్లే, ప్రతి ఒక్కరు కార్యకర్తలే. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్ట్రాటజిస్టులే. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశాంత్ కిషోర్తో సమానం. సో పాపం జన్ సురాజ్ పార్టీ పాపం బీహార్లో ఏదో చక్రం తిప్పాలనుకుంది, బొక్కబోరలో పడింది అంతే, ఇంకేం. చాలా సింపుల్ మ్యాటర్. మొదట్లో మనం అనుకున్నట్టు పాములు పట్టేవాడు పాము కాటికే గురైనట్టు ప్రశాంత్ కిషోర్ పాపం ఏదో చేసేద్దాం, బీహార్లో మనం జెండా పాతేద్దాం, ముఖ్యమంత్రి అయిపోదామని చెప్పేసి తెగ ప్రయత్నాలు చేశారు. లాస్ట్కి ఆయన అసలు బయటికి రాని పరిస్థితి ఏర్పడిపోయింది బీహార్లో. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇతర పార్టీల దగ్గరికి వెళ్ళి నేను మీకు వర్క్ చేస్తాను, నేను మిమ్మల్ని గెలిపిస్తానని అడుగుతారో తెలియని పరిస్థితి. అలా అడగలేని పరిస్థితి, అసలు అడగడం కాదు, ఇతర పార్టీలే దగ్గరికి రానియవు. మొన్న ఏదో న్యూస్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి రానిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ప్రశాంత్ కిషోర్ సేవలు అందుకుంటుంది అని. అక్కర్లేదు. అసలు ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని కొంచెం పెంచుకోగలిగితే బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో తిరిగి ప్రజలతో మమేకమై ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా అది వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది. అంతే తప్ప ఇలాంటి స్ట్రాటజిస్టులు వచ్చి ఏం చేస్తారు? ఇంక్లూడింగ్ ఈవెన్ జగన్ గారు కూడా అక్కర్లేదు ఇలాంటి వాళ్ళు. జగన్ గారికి కూడా కూటమి ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇంకంబెన్సీ ఏదైతే ఉన్నాయో, వ్యతిరేకత ఓట్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వ్యతిరేకతను ఏదైతే ప్రజలు చూపిస్తున్నారో దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఇంకా హైలైట్ చేస్తే అది వర్కౌట్ అయిపోతుంది. చాలా సింపుల్ ఫండా. అంతే తప్ప ఇలాంటి స్టేటస్లు దింపి చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కుట్రలు చేసి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద లేనిపోని కుట్రలు చేస్తే అది మొదటి వైసీపీ పార్టీకే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలు కూడా చాలా అవేర్నెస్తో ఉన్నారు, వాళ్ళేమంత ఆశమాసిగా లేరు ఇప్పుడు. సో 139 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క స్థానం కూడా గెలవలేదు ప్రశాంత్ కిషోర్. ఇలాంటి వాళ్ళు పాచికలు ఇక పారవు. సో బెటర్ ఇక ప్రతి పార్టీ కూడా ఇలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టేసి వాళ్ళు ఓన్ స్ట్రాటజీ తోటి ప్రజలతో ఎలా కనెక్ట్ అవ్వాలో ఆలోచిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు.
ఇది నేను చెప్పదలుచుకోండి. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.